మాటలు ఫుల్లు చేతలు నిల్లు ఆరోపణలకే పరిమితం అవుతున్న బీజేపీ ప్రభుత్వం పైన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి సంచలన ఆరోపణలు మళ్ళీ ఇప్పటి వరకు దాని ఊసే లేదు బీజేపీ పెద్దల సూచనలతోనే సైలెంట్ అయ్యారా మీడియా అటెన్షన్ కోసమే ఆరోపణలు చేశారా సంచలనం కోసమే విమర్శల రేవంత్ సర్కార్ పైన గాండ్రింపులు ప్రజలను మభ్యపెట్టేందుకేనా ఈ మాటలు ప్రజల్లోకి తీసుకెళ్తాం పోరాడతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం బీజేపీ నేతలు చెప్పే మాటలు ఇవి వెనకటికి ఒక ఆయన లేస్తే మనిషిని కాదు అనేవాడట రాష్ట్ర బీజేపీ నేతల తీరు కూడా అలాగే ఉన్నది మీడియా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రంకెలు వేసే నాయకులు కాగితం పులులుగా మాత్రమే మిగిలిపోతున్నారన్న చర్చ జరుగుతోంది రేవంత్ సర్కార్ పైన తీవ్ర అవినీతి ఆరోపణలు చేసే కమలం నేతలు ఆ తర్వాత తెరమరుగవుతున్నారు రాష్ట్ర నాయకుల్లో ద్వంద్వ వైఖరికి కారణం ఏంటి వాళ్ళలో ఈ మార్పునకు మూలం ఏంటి బీజేపీ పెద్దల సూచనతో సైలెంట్ అవుతున్నారా లేక ప్రభుత్వ పెద్దలతో లోపాయికారి ఒప్పందాలా అసలు కమలం పార్టీలో ఏం జరుగుతోంది వారి మౌనం వెనక ఉన్నది ఎవరు ఇది ఒక్కసారి మనము చర్చించుకోవాల్సింది వాస్తవానికి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా అగ్రెసివ్ నేత ఎవరైతే బీజేపీ ఎల్పీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా అగ్రెసివ్ నేత అగ్రెసివ్గా ముందుకు పోతాడు ఆయన అనుకున్న అంశాల మీద చాలా ప్రస్ఫుటంగా మాట్లాడతాడు కొంత ముఖమాటం లేకుండా మాట్లాడతాడు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ఈ మంత్రుల చిట్టా మొత్తము ఈ మంత్రుల అవినీతి చిట్టా మొత్తము నా దగ్గరనే ఉన్నది ఈ అవినీతి చిట్టా మొత్తం నా దగ్గరనే ఉన్నది ఇవన్నీ ఒక్కొక్క మంత్రి ఎంతెంత దోసుకున్నాడు ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు ముఖ్యమంత్రి దోపిడీ ఎంత మంత్రుల దోపిడీ ఎంత ఆర్థిక శాఖ మంత్రి దోపిడీ ఎంత రవాణా శాఖ మంత్రి దోపిడీ ఎంత ఇట్లా అందరి మంత్రుల చిట్టా మొత్తం నా దగ్గర ఉన్నది నేను సాక్ష్యాలు ఆధారాలతోటి నేను మీడియా ముందుకు రాబోతా ఉన్నా త్వరలోనే ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి మనం కూడా పోయి ఒక ఇంటర్వ్యూ చేసినాం మీకు గుర్తుకుందా మనం కూడా పోయి చేసినాం ఆ రోజు ఆయన చాలా కాన్ఫిడెంట్గా కనపడ్డాడు బీజేపీ ఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ రోజు మనకి ఇచ్చినటువంటి 10 మినిట్స్ చిట్ చాట్లో కానీ ఆఫ్ ద రికార్డ్ కానీ చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు వాళ్ళ భాగవతం మొత్తం నా దగ్గర ఉన్నది అన్నీ కూడా నేను మీడియాకు వివరిస్తాను కూడా చెప్పిండు ఆయన అన్ని చెప్పినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వారం 10 రోజులైనా సప్పుడు లేదు ఇప్పటికి 2 నెలలుగా వస్తున్నా కానీ కనీసం దాని మీద రెస్పాండ్ కావడం లేదు ఎందుకు కావడం లేదు వాస్తవానికి తప్పినది కాదు మ్యాటర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పు కానే కాదు ఇప్పటికి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఏలేటి మహేశ్వర్ రెడ్డి దూకుడుని ఏలేటి మహేశ్వర్ రెడ్డి దొందుడుకుతనాన్ని కట్టడి చేస్తున్నారు ఆయన కళ్యం వేస్తున్నారు ఆ కళ్యం వేసేది రాష్ట్ర బీజేపీ పెద్దలుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎందుకు చేస్తున్నారు అట్లా రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం రేవంత్ రెడ్డి మోడీకి అనుకూలంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అమిత్ షాకు అనుకూలంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అదానితోనే అచ్చుకలు పుచ్చుకలు చేసుకుంటా ఉన్నాడు కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డిని బదనాం చేస్తే అది మనకు కావాల్సినటువంటి కార్యక్రమం జరగదు కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఎవరైతే బీజేపీ ఎల్పీ లీడర్ ఉన్నాడో ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి రాష్ట్ర అధిష్టానం నుంచి కొంత సీరియస్ ఆర్డర్స్ పోయినట్టు తెలుస్తా ఉన్నది అందుకే ఆయన స్టడీస్ అప్పుడు లేకుండా సైలెంట్గా ఉన్నాడు ఈ మధ్యలో చూడండి ఎక్కడ కూడా మీడియాతో కూడా మాట్లాడతలేడు గతంలో ఆడనో ఇడనో వారానికో 10 రోజులకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటుండే పాపం ఆయన ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉంటుండే ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష నేతగా ఆయన పోయి మాట్లాడుతూ ఉండే పార్టీ నేతగా ఎల్పీ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుండే కానీ ఇప్పుడు మాట్లాడతలేడు ఎక్కడ మాట్లాడతలేడు ఇందులో 4 వర్గాలు అయిపోయినది బండిది ఒక వర్గం కిషన్ రెడ్డిది ఒక వర్గం ఈటలది ఒక వర్గం రఘునందన్ రావుది ఒక వర్గం ఇన్ని వర్గాలు ఉన్నాయి ఇన్ని వర్గాలు ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో రేవంత్ రెడ్డిని మీద మాట్లాడకుండా చేసేది మెయిన్గా బండి సంజయ్ కిషన్ రెడ్డి ఈ రఘునందన్ రావు వీళ్ళు మాత్రము అస్సలు మాట్లాడద్దు మన ఎవరి మీద ఈటల మీద మన రేవంత్ రెడ్డి మీద అస్సలు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని చెప్పేసి వీళ్ళు చెప్పడంతో పాటు అధిష్టానం దృష్టికి తీసుకుపోయి వాళ్ళతో కూడా చెప్పించేటువంటి ప్రయత్నం అందుకే వీళ్ళని కట్టడి చేస్తూ ఉన్నారు వీళ్ళేం మాట్లాడరు బండి సంజయ్ కిషన్ రెడ్డి రఘునందన్ రావు వీళ్ళెవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రజా సమస్యలను కోట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయరు వీళ్ళు ఇప్పటికీ ఇదే బండి సంజయ్ బీఆర్ఎస్ మీద మాట్లాడతాడు కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు కావాలంటే రఘునందన్ రావు అయితే బీఆర్ఎస్ మీద వదిలిపెట్టాడు
కానీ ప్రభుత్వం మీద మాట్లాడయ్యా అంటే మాత్రం మాట్లాడు, వాళ్ళకు నోరు రాదు. కానీ ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతుంటే మాత్రము ప్రజా సమస్యలను, రైతుల గోసలను ఇవన్నీ మాట్లాడుతుంటే మనం ఆయన కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రచారం ఏం ఫుల్గా ఉన్నది, ఆరోప ఏమంటారు అంతా ఉత్తకతనే ఉన్నది. చూడండి, మాటలేమో ఫుల్ ఉన్నాయి, చేతలేమో నిల్లు ఉన్నది. బీజేపీల తరిక ఇట్లా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు రాష్ట్రంలో ఉన్నది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. ఇంత ఉన్నా కానీ వీళ్ళు ఎవరు కూడా ప్రజల కోసము, ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టయితే ఏడ కనపడదు. ఎంతసేపు ఉన్న వీళ్ళు ఒక లైన్ ఉంటుంది, ఒక మూస ధోరణి, అదే ధోరణిలో ఉంటారు. ఇవాళ 1.5 సంవత్సరంన్నర కాలం అవుతున్నది. మరి రేవంత్ రెడ్డికి ఇంకా ఎన్ని రోజులు హనీమూన్ పీరియడ్ ఇస్తారో వీళ్ళు తెలియదు. కానీ 1.5 సంవత్సరంన్నర కాలం అవుతున్నా ఇప్పటికీ వీళ్ళు పల్లెత్తి మాట మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డిని కోడికతో కొడతా ఉన్నారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. బీజేపీలో ఎప్పుడైనా మాట్లాడుతుంటుంది, మేము కొట్టినట్టు చేస్తుంటాము, నువ్వు ఏడ్చినట్టు చేస్తూ ఉండు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మంచి అండర్స్టాండింగ్లో, మిలాఖత్తులో నడుస్తూ ఉంటుంది వ్యవహారం. సో ఇది బీజేపీల తరిక.